హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి రేషన్ కార్డులో అంటూ మొదటి విడత లిస్ట్ అనేది వచ్చిందండి. ఈ లిస్టు ఏ విధంగా చెక్ చేసుకోవాలి? గతంలో చూసుకున్నట్టయితే మీరు గ్రామ సభలో అనేది ఫస్ట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. దాంట్లో అనేది కూడా కొంతమంది రేషన్ కార్డ్ నెంబర్లు అనేది రావడం అయితే జరిగింది. ఆ రేషన్ కార్డ్ నెంబర్లు వచ్చాయా లేదా, మీకు లిస్ట్లో ఏ విధంగా నేమ్ వచ్చింది అనే దాని గురించి అయితే కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇస్తాను. నేమ్ వచ్చిందా రాలేదా అనేది దాని గురించి కూడా చూసుకుందాం. అసలు ఈ లిస్ట్లో నేమ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లిస్ట్లో వచ్చిన వారికి సన్న బియ్యం ఇస్తున్నారా ఇవ్వట్లేరా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% డౌట్స్ అనేది క్లారిటీ అవుతుంది. మీరు మీ సేవలో అప్లై చేసుకున్నది, ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకుంది, కుటుంబ సర్వేలో అప్లై చేసుకుంది, ప్రతిది కూడా ఇక్కడ స్టేటస్ అనేది లభిస్తుంది. కొత్త నెంబర్లు అనేది రావడం జరిగింది. ఒకసారి అనేది ఈ విధంగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు అన్ని రావడం అయితే జరుగుతుంది. మనం ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో అయితే రావడం అయితే. ఇది అనేది మీకు ఫస్ట్ లిస్ట్ అండి. ఈ ఫస్ట్ లిస్ట్ వచ్చేసి మీకు గ్రామ సభలో అనేది నడిచేటప్పుడు ఫస్ట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఆ లిస్ట్లో కూడా రేషన్ కార్డ్ నెంబర్స్ అనేది రావడం అయితే జరిగింది. ఆ రేషన్ కార్డ్ నెంబర్స్ అనేది మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఎంటర్ చేస్తే ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అది ఇప్పుడు ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి అయితే నేను ఇప్పుడు మీకు లైవ్లో అనేది చూపించబోతున్నాను. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అనేది మీరు చెక్ చేసుకోండి. ఆ రేషన్ కార్డ్ నెంబర్ తీసుకున్న తర్వాత మీరు అనేది ఇక్కడ రేషన్ నెంబర్ అని ఉంటుంది. ఆ రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ రేషన్ కార్డ్ నెంబరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి కూడా మీకు చూపిస్తాను. ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది వీళ్ళకి కొత్త లిస్ట్లో అనేది రావడం అయితే జరిగింది. అదనేది ఇక్కడ క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంతమంది నేమ్స్ ఉన్నాయి? ఎస్ అంటే అప్లికేషన్ స్టేటస్, వీళ్ళకి రన్నింగ్ లో స్టేటస్ వచ్చిన అన్నట్టు. ఈ ఎస్ అంటే వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి వై పడ్డదండి. వై పడ్డ ఆప్షన్స్ అయితే కొత్తగా ఉన్నాయి. రెడ్ కలర్ మార్క్ ఉన్నది అయితే వీళ్ళకి అప్డేట్లో లేకపోతే రెడ్ కలర్ మార్క్ వస్తుంది. ఆ విధంగానే చూడండి. ఇక్కడ దేర్ ఈస్ నో ట్రాన్సాక్షన్ ఫర్ కరెంట్ మంత్. అంటే ఈ మంత్లో అనేది వీళ్ళు రేషన్ తీసుకోలేదు కాబట్టి ఈ మంత్లో వీళ్ళకి ఈ నెంబరు తెలియదు కాబట్టి రేషన్ అయితే తీసుకోలేదు. ఈ రేషన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోలేదు అనేసి ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందాం. గూగుల్కి వెళ్ళేసి ఎఫ్ఎస్సి అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దీపం సెర్చ్ అని ఉంటుంది చూడండి. ఇది అనేది క్లిక్ చేసుకోండి, లేకపోతే రిపోర్ట్స్ క్లిక్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత అలాగే ఇక్కడ చూసుకోండి రేషన్ కార్డు సెర్చ్ రిపోర్ట్ అని ఉంటుంది. అదనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు జనరేట్ అయింది కూడా ఇక్కడ ఏ రోజు మీరు చూస్తే, ఏ టైంకి మీరు చూస్తే ఇక్కడ అనేది కూడా రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను అనేది సూర్యాపేట జిల్లా చూపిస్తానండి. ఈ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండలాలు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మీ మండలం అని చేసుకున్న తర్వాత ఇక్కడ షాప్ నెంబర్ అంటే మీ దగ్గరలో ఉన్న రేషన్ కార్డు రేషన్ డీలర్ దగ్గర ఉంటుందండి. ఈ షాప్ నెంబర్ అనేది తెలుసుకోండి. లేదా మీ ఇంటి పక్కన, మీ ఇంటి ముందర మీ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో ఈ షాప్ నెంబర్ అనేది కూడా ఉంటుంది. అక్కడ అనేది చూసుకోండి. ఈ షాప్ నెంబర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది నేమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి హౌస్ నెంబరు, వీళ్ళకి ఎప్పుడు అప్రూవర్ అయింది, ఏ రోజు అప్రూవర్ అయింది, వీళ్ళకి స్టేటస్ ఏ విధంగా ఉన్నదనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ నెంబర్ అనేది మీరు కాపీ చేసుకొని నేను ఇచ్చిన లింకులు అనేది మీరు ఒక్కసారి టైప్ చేసి చూడండి. టైప్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. ఇక్కడ ఏమొచ్చింది వీళ్ళకి దేర్ ఈస్ నో ట్రాన్సాక్షన్ ఫర్ కరెంట్ మంత్. అంటే వీళ్ళు కూడా కొత్తగా వచ్చింది కాబట్టి వీళ్ళకి అనేది కూడా ఏం తీసుకోలేదు. వీళ్ళకి ఈ నెంబర్ అనేది తెలియదు కాబట్టి వీళ్ళైతే ఏం రేషన్ తీసుకోలేదు. ఈ విధంగా అనేది అసలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది దాని గురించి కూడా నాకు కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియో కూడా చేయడం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.